హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్. ఎప్పుడు చికెన్ని ఒకేలా ట్రై చేస్తే ఏం బాగుంటుంది. ఈసారి చికెన్ని గోంగూరతో ట్రై చేద్దాం రండి. ఎప్పుడు ఎవరికి పెట్టినా వద్దు అనకుండా తినేంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామా. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఒలిచి కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులోకి వేసుకున్నాం. ఇప్పుడు ఈ గోంగూర బాగా మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇలా మగ్గిన ఈ గోంగూరని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పట్ట, లవంగా, కొంచెం మిరియాలు వేసుకొని బాగా వేయించుకుందాం. ఇప్పుడు అదే దానిలోకి కొంచెం ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోకి టొమాటో యాడ్ చేసుకుందాం. ఈ టొమాటోస్ బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఉన్న దీంట్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం. ఇందులోకి పసుపు, కారం, కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం. చికెన్ బాగా ఉడకాలి కదా, 50% చికెన్ని బాగా కుక్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా కుక్ అయిన ఈ చికెన్లోకి ముందుగా మనం మ్యాష్ చేసుకున్న ఈ గోంగూరను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ వేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి ½ గ్లాస్ వాటర్ వేసుకుందాం. సాల్ట్ ఏమన్నా ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మా దగ్గర పడిన చికెన్లో కొత్తిమీర తరిగేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా రెడీ చేసిన ఈ చికెన్ని మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసి చూడండి. ఎవరైనా బాగలేదు అన్నారంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్ ప్లీజ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్కీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.